కాకినాడ జిల్లా పిఠాపురంలో టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం యూపీహెచ్ మంగమ్మరావుపేట డాక్టర్ వినయ్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ వినయ్, హెల్త్ సూపర్వైజర్ వై రమేష్ మాట్లాడుతూ టీబీ రోగులను ముందుగా గుర్తించి సరైన చికిత్స అందించితే వ్యాధి వ్యాప్తి అరికట్టబడుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ అభియాన్లో 14 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి ఉచిత ఎక్స్రేలు చేసి సమస్యలు ఉంటే చికిత్స అందించడం ముఖ్య లక్ష్యమని వివరించారు. ఈ క్యాంపులో సుమారు 100 మంది పాల్గొని టెస్టులు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీఎస్ వి ఆశాజ్యోతి, ఎస్టీఎల్ఎస్ జి గోవిందరాజులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఈ టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో ఈరోజు యూపీహెచ్ మంగమ్మరావుపేట వైద్యాధికారి వారు డాక్టర్ వినయ్ గారి ఆధ్వర్యంలో రథాలపేటలో సచివాలయంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముందుగానే టీబీ పేషెంట్ని గుర్తించి వారికి సరైన ట్రీట్మెంట్ ముందుగానే అందించినట్లయితే టీబీ ఎక్కువగా ప్రబలకుండా ముందుగానే మనం దాన్ని అరికట్టవచ్చు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రతి చోట కూడా జరుగుతుంది. ఇక్కడ మనకి 14 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ చెస్ట్ ఎక్స్రేలు తీస్తున్నారు. చెస్ట్ ఎక్స్రేలు తీసి తద్వారా అందులో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అది ముందుగానే గుర్తించి వారికి ట్రీట్మెంట్ ఇచ్చి వారిని ఎటువంటి హాని కలగకుండా చేయడం కోసమని ఈ టీబీ ముక్త భారత్ అభియాన్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే చాలా మనకి ఒక 75 మంది వరకు రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, అలాగే టీబీ యూనిట్ తరఫున వీళ్ళందరూ కూడా వచ్చి పాల్గొనడం జరిగింది. డాక్టర్ గారు ఆధ్వర్యంలో ఇదంతా కార్యక్రమం జరుగుతుంది. ఆశాలో ఏఎన్ఎంలో డాక్టర్ గారు, అలాగే